హాయ్ వెల్కమ్ టు ఐడిటీవీ. విజయవాడ విశాఖపట్నం వాసులకు మంచి కిక్కిచ్చే వార్త తీసుకొచ్చాను. ఇప్పటికే ఈ రెండు నగరాల్లో మెట్రో రైలు అందుబాటులోకి రానున్న సంగతి మనకు తెలిసిందే. కానీ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే డబుల్ టెక్కర్ మెట్రో రైలు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సికింద్రాబాద్కు చెందినటువంటి బార్సిల్ సంస్థకు ఈ పనులు అప్పగించింది. ఇప్పటికే టెండర్ ప్రక్రియలో అత్యంత తక్కువ ధరకు కోడ్ చేసినటువంటి ఈ సంస్థకు ఈ పనులకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ సమర్పించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిందన్నమాట. విశాఖలో మధురవాడ నుంచి తాటి చెట్ల పాలెం వరకు, అలాగే గాజువాక నుంచి స్టీల్ ప్లాంట్ వరకు మొత్తం 19 కిలోమీటర్ల మేర ఈ డబుల్ టెక్కర్ మెట్రో ప్రాజెక్టు నిర్మాణం చేయనున్నట్లుగా సమాచారం. విజయవాడలో అయితే రామవరపాడు రింగ్ రోడ్ నుంచి నిడమానూరు వరకు 4 కిలోమీటర్ల మేర డబుల్ టెక్కర్ మార్గాన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ రెండు నగరాల్లో గనక మెట్రో ప్రాజెక్టు పూర్తయితే ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. అలాగే ప్రజలకు ఎంతో సౌకర్యవంతమైనటువంటి, వేగవంతమైన, సురక్షితమైన రవాణా సదుపాయం అందుబాటులోకి రానుంది.